విద్యార్థి యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుండి పాదయాత్రగా రాజ్భవన్ ముట్టడికి బయలుదేరారు. నీట్ పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. రైట్, ఏదైతే పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలని కూడా ఈరోజు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పీపుల్ ప్లాజా నుంచి కూడా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పీడిఎస్యు నాయకులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలి వచ్చారు. ప్రస్తుతం విద్యార్థి నాయకులంతా కూడా ర్యాలీగా వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈరోజు ఏంటి? ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీటు అంశం మీద 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ చలో రాజ్భవన్ కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహించాల్సినటువంటి నీట్ ప్రవేశ పరీక్ష పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. కాబట్టి 24 లక్షల మంది లీకేజ్ ద్వారా నష్టపోయినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ మేము ప్రధానంగా చేస్తూ ఉన్నాం. ఎన్టీఏను రద్దు చేసి నీట్ ప్రవేశ పరీక్షను రాష్ట్రాలకు నిర్వహించుకునేటువంటి ఒక వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనేటువంటి డిమాండ్ మేము ప్రధానంగా చేస్తున్నాం. కేంద్ర పాలిత బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా 70కి పైగా ఇప్పటికే పేపర్ లీకేజ్ అయినటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇట్లా ఉండొద్దంటే ఎన్టీఏను రద్దు చేయాలి, రాష్ట్రాలకే నీటు పరీక్ష నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి అన్న, ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ నీట్ పరీక్షను రద్దు చేయాలి, ఈ అవకతవకలు జరుగుతున్నాయి, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కూడా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు మీరు రాజ్భవన్ ముట్టడి కూడా చేపట్టారు, ఏంది డిమాండ్ ఏంటి? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడానికి గల కారణం ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ అవుతున్నటువంటి లీకులు అవుతున్నాయి. ఇంకోటి 60 మంది ఒకే సెంటర్లో పెట్టి 60 మందికి ఫస్ట్ ర్యాంకులు రావడం అనేది జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పీడిఎస్, పిఓఎల్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ ఇంకా కిషన్ రెడ్డి కానీ నిమ్మకు నీరెత్తినటువంటి తెలంగాణ బిడ్డలే కదా, వీళ్ళకి అన్యాయం జరిగింది కదా, వీళ్ళ కోసం న్యాయం చేయాలి కదా అని ఒక్క మాట పల్లెత్తుకున్న ఒక్క మాట అనకుండా ఈరోజు కేంద్రానికి అడుగులకు మడుగులు ఎత్తుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్ 30 లక్షల నుంచి 40 లక్షల దాదాపు ఖరారైనది. అలా నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్యను దూరం చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్లు కాకుండా శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్లు రావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ నీట్ పేపర్ ఏదైతే ఉన్నదో ఆ నీట్ పేపర్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్లు నిర్వహించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఏవైతే ఎగ్జామ్లు ఉన్నాయో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాలని చెప్పి ఈరోజు పీడీఎస్సీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అంటే కేంద్ర మంత్రులుగా ఉన్న ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బాధ్యత వహించి కూడా దీనిపై స్పష్టత ఇవ్వాలి, విచారణ చేపట్టాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ఈరోజు మీరు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ ఉద్యమం ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ఇది చేయకపోతే? ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి ఉంది. అలాగే మేము తలుచుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర మంత్రులు కానీ ఎవరిని తిరగనీయకుండా కూడా విద్యార్థి సంఘాలు అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆంధ్రలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు నా కన్నదమ్ములు లాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉన్నామంటున్నాడు. కానీ ఈ నీట్ పేపర్ లీక్ అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించకుండా నాకేం అవసరం లేదు, నేను ఎన్డీఏలో ఉన్నా, నాకు పదవులు వస్తే మాత్రం నేను చూసుకుంటా ఉంటానంటే ఆ చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ ఉన్న తెలంగాణలో అడుగుపెట్టనియమని పీడీఎస్సీ విద్యార్థి సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్టీఏను కూడా రద్దు చేయకపోతే ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. ఏదైతే కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీన్ని పూర్తి బాధ్యత వహించాలి, లేకపోతే కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ ఇంటిని ముట్టడించి తీవ్ర పరిణామాలు కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో కూడా పీపుల్ ప్లాజా నుంచి రాజ్భవన్ కూడా ర్యాలీగా కూడా అన్ని విద్యార్థి సంఘాల నాయకులు తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.